అందరికీ నమస్కారం. మన జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సార్ గారు ఇప్పుడు విశాఖలో మంచి మీటింగ్ పెట్టారు. దానికి తగ్గట్టుగా అందరూ జనసంద్రోహం బాగా వచ్చారు. సార్ గారు ప్రతి దానికి వివరించి చెప్పారు. అలాగే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు దయతలిచి భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఉపాధి కోల్పోయి చాలామంది రోడ్డున పడ్డారు సార్. మీరు దయించి భవన నిర్మాణ కార్మికులను ఏదో మీరు పథకాలు ఇవ్వండి అని నేను చెప్పట్లేదు, కానీ ప్రభుత్వ పరంగా ఏదో ఒక విధంగా భవన నిర్మాణ కార్మికులకు ఒక దావ చూపించండి అని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మీరు మెంబర్షిప్ నుంచి లీడర్షిప్ వరకు ప్రతి జన సైనికుల్ని గుర్తుపెట్టుకొని వాళ్లకు ఆ విధి విధానాలు చూపుతానని చెప్తున్నారు. మాకు మీరంటేనే మాకు అభిమానం. మీరంటేనే అభిమానం మాకు. అంతకు మించి అభిమానం పెరిగింది సార్ ఈ పొద్దుతో మాకు. కాకపోతే భవన కార్మికులకు ఒక దావ చూపించండి సార్. భవన కార్మికులందరూ మీ వెంట నడుస్తారు సార్. ఎన్నాళ్ళు సార్ ఈ భవన కార్మికులు రోడ్డును పడాలి? ఎన్నాళ్ళు సార్ ఈ భవన కార్మికులు రోడ్డును పడాలి? ఎన్నాళ్ళు సార్ ఈ అణిచివేత? భవన కార్మికులను చూడండి సార్. మీరు ఒక్కసారి భవన కార్మికులకు మీటింగ్ పెట్టండి సార్. భవన కార్మికులు ఎంతగా తరలి వస్తారో భవన కార్మికులకు ఒక దావ చూపించండి సార్. భవన కార్మికులు మీ వెంట నడుస్తారు. భవన కార్మికులకు ఒక దావ చూపించండి సార్. ప్రతి ఒక్కరూ ఆ పథకాలు ఈ పథకాలు అన్నీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఒక భవన కార్మికుడికి మాత్రం ఎందుకు సార్ గుర్తించట్లేదు మీరు? ఒక ఆలోచించండి సార్. భవన కార్మికుడు పడే ఇబ్బంది, భవన కార్మికుడుకు ఆ రోజు పూట గడవాలంటే ఒక్కరోజు పని చేస్తేనే పూట గడుస్తుంది సార్. భవన కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఒక భవన కార్మికుడు పని చేస్తే ఆ భవన కార్మికుడు ఎంట కార్పెంటరు, ప్లంబరు, పెయింటరు, ఎలక్ట్రానికల్ అందరూ ఉంటారు సార్. ఒక భవన కార్మికునికి పని కల్పించండి సార్. ఉపాధి కల్పించండి సార్. భవన కార్మికులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు సార్. కానీ ఎవరు ముందరకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు సార్. భవన కార్మికుడు ఉంటాడు సార్. ఎప్పుడు భవన కార్మికుడు ఉంటే ఎక్కడైనా ఇండ్లైనా భవనాలైనా అపార్ట్మెంట్స్లైనా రెడీ అవుతాయి సార్. ఒక భవన కార్మికుడికి మాత్రం ఎందుకు సార్ గుర్తించరు మీరు? ఆ భవన కార్మికుడికి గుర్తించండి సార్. మీరు ఆ భవన కార్మికుడికి ఒక ఉపాధి కల్పించండి సార్. ప్రతి రంగాల్లోనూ ఉపాధి కల్పిస్తున్నారు. ప్రతి రంగాల్లో అభివృద్ధి చూపిస్తాను. ఒక భవన కార్మికుడికి ఏమి పాపం చేశారు సార్ వెనకబడుతున్నారు? ఒక భవన కార్మికుడు ఎందుకు సార్ వెనకపడాలి? అంటే వాళ్ళు చేసే వృత్తి మీకు నచ్చట్లేదా? లేదంటే వాళ్ళు చేసే పని మీకు నచ్చట్లేదా? ఏమి తప్పు చేశారు సార్ భవన నిర్మాణ కార్మికులు? ఆ భవన నిర్మాణ కార్మికులకు ఎందుకు సార్ ఉపాధి కల్పించారు మీరు? ప్రతి రాజకీయ నాయకులు వస్తారు సార్. ప్రతి ఒక్కటి చెప్తారు సార్. ఒక భవన నిర్మాణ కార్మికులకు మాత్రం వెనక తోస్తున్నారు సార్. ప్రతి భవన నిర్మాణ కార్మికులు గుర్తించండి సార్. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులకు గుర్తించండి సార్. ప్రతి ఒక్కరికి గుర్తించండి సార్. ప్రతి ఒక్కడు మీరే అదే కాంట్రాక్టులు బయటికి ఇస్తారు. ఆ సబ్ కాంట్రాక్టర్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. కానీ ఒక భవన కార్మికునికి ఉపాధి కల్పించి ప్రభుత్వ పరంగా మీరు వాళ్ళకు పని కల్పించి వాళ్ళు కాంట్రాక్టుకి ఇచ్చే పనులంతా భవన కార్మికులకి ఇస్తే వాళ్ళే ప్రతి ఒక్కటి ముందుండి చేస్తారు సార్. వాళ్ళు సంవత్సరాల్లో చేసేది 6 నెలల్లో చేసి చూపిస్తారు సార్. ఒక భవన నిర్మాణ కార్మికుడు గుర్తించండి సార్. దయించి గుర్తించండి సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, భవన నిర్మాణ కార్మికులకు మాత్రం గుర్తించండి సార్. మీరు ఎన్నో
మీకు తెలియంది ఏమీ లేదు. ప్రతి ఒక్క విషయంలోనూ, ప్రతి ఒక్క పనిలోనూ మీకు ముందడుగు, మీకు సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్ళుంటారు. ఒక భవన నిర్మాణ కార్మికులకు మాత్రం ఎవరు సలహాలు, సూచనలు ఇవ్వరు సార్. వాళ్ళు అనుకున్నది చేస్తారు సార్. వాళ్ళకు కడుపు చేతులను పట్టుకొని వస్తారు సార్. అక్కడ వచ్చి వాళ్ళకు పని కల్పిస్తే పని ఉంటుంది, లేదంటే పస్తులుండి పట్టున పడుకుంటారు సార్. దయ ఉంచి భవన నిర్మాణ కార్మికులకు ఒక ఉపాధి కల్పించండి సార్. నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను సార్. మీరు మీ లక్ష్యము పేదలు రోడ్డున ఉండకూడదు అని చెప్తారు సార్ మీరు. అదే పేదలు మీకు భవన నిర్మాణ కార్మికుల మధ్య కనబడలేదా సార్? ఎక్కడెక్కడి నుంచో ఊర్లు వదిలి, పల్లెలు వదిలి వచ్చి టౌన్లలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు సార్. అలాంటి వాళ్ళకు గుర్తించి ఒక లేబర్ కార్డు ఉంటుంది సార్. ఆ లేబర్ కార్డు ఉన్నోళ్ళకు కూడా గుర్తింపు లేదు సార్. అలాంటి భవన నిర్మాణ కార్మికులకు మీరు గుర్తించి మీ ప్రభుత్వ పరంగా ఏదైనా ఉపాధి ఉంటే కల్పించండి సార్. ఇదే మేము కోరుకుంటూ జై హింద్.